ఈ జంతురాజ్యం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేటువంటి జీవులన్నింటినీ కూడా కొన్ని మనకి వర్గీకరణ అనేది చేయడం జరిగింది. ఈ వర్గీకరణలో మనకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండేటువంటి వాటన్నిటిని, కొద్దిగా అభివృద్ధి చెందిన వాటన్నిటిని కూడా ఆర్థ్రోపోడా అనేటువంటి వర్గంలో చేర్చడం జరిగింది. ఆర్థ్రోస్ అంటే కీళ్ళు కలిగిన, పోడస్ అంటే పాదములు, కీళ్ళు కలిగినటువంటి పాదములు అనే వాటికి అర్థం అన్నమాట. సో కీళ్ళు కలిగినటువంటి పాదాలు అని అంటే జాయింట్స్ కలిగాయి కాబట్టి దాన్ని ఆర్థ్రోస్ అన్నాం. పోడస్ అంటే ఫీట్ అని అర్థం. సో ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు 9 లక్షలైనటువంటి జాతులు దీంట్లో మనకి ఉన్నాయన్నమాట. దీంట్లో ఆర్థ్రోపోడా సంబంధించినటువంటి వాటిలో ప్రత్యేక లక్షణం ఏంటంటే కైటిన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పదార్థంతో తయారైనటువంటి బాహ్య చర్మం ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో అవి వదిలేస్తూ ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే నిర్మోచనం అంటాము, కుబుస విసర్జన అంటాము, మౌల్టింగ్ అంటాము, ఎక్డైసిస్ అని అంటాము. సో ఇలాగ అన్ని రకాల పేర్లతో మనం దాన్ని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆర్థ్రోపోడాకు సంబంధించినటువంటి జీవుల గురించి కొంచెం మనం వాటి సామాన్య లక్షణాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి బిట్స్ ఏమన్నా రావచ్చేమో, కొన్ని 1 కానీ 2 కానీ బిట్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏంటి వస్తే చూద్దాం. సో ద్విపార్శ సౌష్ఠవం అంటే బైలాటరల్ సిమెట్రీ. ఎడమవైపు ఏ భాగాలు అయితే ఉన్నాయో కుడివైపు కూడా అదే భాగాలు ఉంటాయి. ఎడమవైపు మనకు కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎడమ భాగము కుడి భాగం అని ఉంటాయి. సో ఎడమవైపు ఏ భాగాలు అయితే ఉన్నాయో మనకి కుడివైపు కూడా అలాగే ఉంటాయి. ఒక కన్ను అలా ఎడమ కన్ను కుడి కన్ను ఎలాగైతే ఉన్నాయో అంటే అలాగే మన శరీరాన్ని అలా ఒక సెంటర్కి ఇలా కట్ చేసి మనం చూసామనుకోండి, యువతలు ఉండేటువంటి భాగాలు యువతల అలాగే సేమ్ ఉంటాయన్నమాట. దీన్నే ద్విపార్శ్వ సౌష్ఠవం అంటారు, బైలాటరల్ సిమెట్రీ అంటాం. సో నిజమైనటువంటి శరీర కుహరం కలిగినటువంటి త్రిస్తరిత జీవులు వీటిలో ఏంటంటే ప్రతిదీ కూడా పిండ దశలో ఉండేటప్పుడు వాటిలో 3 రకాలైనటువంటి త్వచాలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ పిండ దశలో ఏర్పడేటువంటి త్వచాలను బట్టే మొత్తం శరీర నిర్మాణం అంతా కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. 3 రకాలైనటువంటి త్వచాలు ఉంటాయి కాబట్టి వాటిని త్రిస్తరిత జీవులు అంటారు. 3 స్తరాలు ఉంటాయి అన్నమాట. 3 స్తరాలు ఉంటాయి. మీసోడెర్మ్ పక్కనే రాసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడైనా ఉదాహరణ నోట్ చేసుకోండి. హలో ఎక్కడో రాసుకోండి, మరి ఇక్కడ లేదు కదా. మీసోడెర్మ్, ఎక్టోడెర్మ్, ఎండోడెర్మ్ అనేటువంటి 3 త్వచాలతో ప్రధానంగా ఏర్పడి ఉంటుంది. ఈ త్రిస్తరాలు 3 స్తరాలు అని అంటే అవన్నమాట. మీసోడెర్మ్, ఎండోడెర్మ్, ఎక్టోడెర్మ్ అనేటువంటి 3 స్తరాలు అంటే లేయర్స్ అన్నమాట, పొరలు అనుకోవచ్చు. సో పిండ దశలో ఉండేటప్పుడే ఇవన్నీ కూడా అలాగా జరుగుతూ ఉంటాయి. పిండ దశలో ఉండేటప్పుడు ఇవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. మీసోడెర్మ్, ఎండోడెర్మ్, ఎక్టోడెర్మ్ అనేటువంటి 3 ఉంటాయి. 3 స్తరాలతో అవి ఏర్పడి ఉంటాయి. ఈ స్తరాలు ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి వివిధ భాగాల అమరికని అది డిసైడ్ చేస్తాయి అన్నమాట. మన శరీరం ఎలా ఉంటుందంటే లోపల చాలా భాగాలు ఉంటాయి మనకి. ఒక పక్కన ఊపిరితిత్తులు ఉంటాయి, ఒక పక్కన గుండె ఉంటుంది, ఒక పక్కనేమో ఇంకా మిగతా భాగాలన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఒక పద్ధతిలో క్రమమైనటువంటి పద్ధతిలో అమరి ఉండడానికి కారణం ఏంటంటే ఈ స్తరాలే. సో వీటిని మనం త్రిస్తరాలు అంటాం అనమాట. ఈ స్తరాల వల్లే మన ఒకదానికొకటి కలిసిపోకుండా ఉంటుంటాయి అన్నమాట. ఏం చేస్తుంటే మన శరీరంలో ఉండేటువంటి ఈ భాగాల అమరికని ఈ స్తరాలు డిసైడ్ చేస్తుంటాయి అన్నమాట. ఈ పక్కన ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఈ ఒకదానికొకటి ఇలా కలిసిపోకుండా ఇలా ఉండాలి. ఇలా ఉండేదాన్ని ఏంటంటే ఇవన్నీ కూడా మనకి సూచిస్తూ ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటామంటే త్రిస్తరిత జీవులు అని అంటాం. సో 3 స్తరాలు దీంట్లో ఏర్పడి ఉంటాయి. మీసోడెర్మ్, ఎండోడెర్మ్, ఎక్టోడెర్మ్ అనేటువంటి 3 రకాలైనటువంటి స్తరాలు వాటిలో ఉంటూ ఉంటాయి. సో దీన్నే మనకి ఏమంటామంటే నిజమైనటువంటి శరీర కుహరము అని అంటాము. దాన్నే ట్రూ సీలోమ్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనకి ఇలాగ 3 రకాలైనటువంటి స్తరాలు ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే ట్రూ సీలోమ్ అని అంటాం అనమాట. సో అదొకటి మనకి బిట్ రావచ్చు. మొదటిది ఏంటంటే ద్విపార్శ్వ సౌష్ఠవం, రెండోది ఏంటంటే శరీర కుహరము లేదా ట్రూ సీలోమ్. తర్వాత శరీరము సమఖండ విన్యాసంతో అనేక ఖండితాలుగా విభజించబడి ఉంది. అన్ని దాంట్లో ఉండేటువంటి ఖండితాలుగా డివైడ్ అయి ఉంటుందని మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఖండితం లాగా ఉంటుందండి. మొత్తం చివరి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి మనం వాటి తాలూకు శరీర భాగాన్ని చూసేటట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఖండితాలుగా విభజించబడి ఉంటుంది. ఖండితాలు కూడా ఒకే ఆకారంలో ఉంటూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనకి ఏమన్నారంటే సమఖండ విన్యాసం అని అన్నారు. అదొకటి.
అలాగే శరీరంలో పూర్వఖండితాలు శిరోభాగంగా ఏర్పడతాయి. దీనికి శిరో ప్రాధాన్యత కలదు. తలకి ప్రాధాన్యత ఉండడాన్ని శిరో ప్రాధాన్యత అంటాం అనమాట. మనకి కూడా అలాగే తలకి ప్రాధాన్యత ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఏమంటామంటే శిరో ప్రాధాన్యత, తలకి ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భాగాలన్నీ కూడా తల భాగంలో ఉంటాయి కాబట్టి తలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. సో దీన్నే శిరో ప్రాధాన్యత అని అన్నాము. అలాగే తర్వాత చూసేటట్టయితే ప్రతి ఖండితానికి కీళ్ళు కలిగినటువంటి ఒక జత ఉపాంగాలు ఉంటాయి. కనుకనే ఆర్ద్రోపొడ అనేటువంటి పేరు వచ్చింది. సో ఆర్ద్రోపొడ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే దానివల్ల వచ్చిందండి. సో ఇందులో ఉండేటువంటి ఖండితాలకి కొన్ని మనకి ఏవైతే జాయింట్స్ అని మనం చెప్పుకున్నామో ఆ జాయింట్స్ కలిగినటువంటి ఆ కీళ్ళు కలిగినటువంటి ఉపాంగాలు ఉంటాయి, కాళ్ళు అన్నమాట. సో అందువల్లే వీటికి ఆర్ద్రోపొడ అనేటువంటి పేరు వచ్చింది. ఇంకా మనం చూస్తే దీనిలో శరీరము, తల, ఉరము, ఉదరం అనేటువంటి 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. కానీ అధిక జీవుల్లో తల, ఉరము కలిసి శిరోవక్షము, అదే అండర్లైన్ అనమాట, అదొక బిట్. తల, ఉరము కలిసి శిరోవక్షం అనేటువంటి నిర్మాణాన్ని అది ఏర్పరుస్తుంది. శిరస్సు ప్లస్ వక్షము, రాసుకోవాలి పక్కనే, శిరస్సు ప్లస్ వక్షము అనమాట. దీన్నే శిరోవక్షము అని అంటారు. అంటే తల భాగము, వక్షము 2 భాగాలు కలిసి శిరోవక్షము అని మనం పిలుస్తుంటాం అనమాట. సో వీటి శరీరం ఎలా ఉంటుందంటే 3 భాగాలుగా ఉంటుంది. అంటే మనకి కీటకాల వరకు వచ్చేసరికి చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఆర్ద్రోపొడ ఓవరాల్గా మనకి చెప్పేటప్పుడు కూడా ఏంటంటే 3 భాగాలుగా అది విభజించబడి ఉంటుంది. సో అందులో మొట్టమొదటి భాగాన్ని మనం ఏమంటామంటే తల. మనకి ఉన్నటువంటి తల భాగం ఏదైతే ఉందో మనకి ఊహించుకుంటే తల. రెండో భాగం ఏంటంటే ఉరము లేదా వక్షము, ఈ భాగం అన్నమాట. సో ఈ భాగము, అలాగే తల, ఉరము. మూడో భాగం ఏంటంటే ఉదరము, పొట్ట అన్నమాట. మనకి బాగా అభివృద్ధి చెందినటువంటి జీవులు కాబట్టి మనకి ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మనకి కిందన కాళ్ళు ఉన్నాయి, అలాగే చేతులు, ఇవన్నీ కూడా బాగా ఉన్నాయన్నమాట. అంటే అభివృద్ధి చెందినటువంటి జీవులు ఇలా ఉంటాయి. ఆర్ద్రోపొడ ఇలాంటి జీవులు ఏంటంటే మనతో పోల్చుకుంటే బాగా తక్కువ డెవలప్మెంట్ ఉన్నటువంటి జీవులు కాబట్టి వాటిలో ఎలా ఉంటుందంటే కేవలం తల ఉంటుంది, ఉరము ఉంటుంది, దాని కింద ఉదరం ఉంటుంది అనమాట. ఇంతే దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మేజర్ భాగాలు. సో మరి ఈ కాళ్ళు లేదా అదర్ ఉపాంగాలు ఎక్కడ ఉంటాయి అంటే ఈ 3 భాగాల్లో ఏదో ఒక ప్రధానమైనటువంటి భాగానికి అతికించబడి ఉంటాయి. తల భాగానికి కాళ్ళు అయితే ఉండవు కాబట్టి తల సెపరేట్గా ఉంటుంది. అన్నిటికంటే మూలమైనటువంటి ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే ఉరము లేదా వక్షం అనేటువంటి భాగం అన్నమాట. వీటన్నిటికీ కూడా ఈ ఉరము భాగంలోనే వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భాగాలన్నీ అమరి ఉంటాయన్నమాట. కాళ్ళు, ఒకవేళ రెక్కలు ఉండేటట్టయితే రెక్కలు, ఇలాంటివన్నీ కూడా ఈ వక్షము భాగానికి అమరి ఉంటాయి. ఉదరం అనేది ఏంటంటే ఉదరం దాని తాలూకు యాక్టివిటీ అవన్నీ చూసుకుంటూ ఉంటే దానికి తీసుకున్నటువంటి ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడం, అలాగే దాంతోపాటుగా ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి పనులు చేయడం ఉదరం తాలూకు పని. ఉదరంలో ఆ భాగాలన్నీ ఉదరంలో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో జీర్ణ వ్యవస్థ అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఈ రెండు కూడా ఉదరానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్. వక్షానికి వచ్చేసరికి ఏంటంటే దానికి సంబంధించినటువంటి మూమెంట్, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే దానికి కాళ్ళు, ఒకవేళ రెక్కలు ఉండేటట్టయితే రెక్కలు, ఇవన్నీ కూడా వక్షము భాగానికి అమరి ఉంటాయి. తల భాగంలో మిగతావన్నీ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఆహారాన్ని తీసుకోవడానికి, అది మూమెంట్, చలనం, సంచరించడానికి, దాని ఆలోచన, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే తల భాగంలో ఉంటాయి. ఎందుకంటే శిరో ప్రాధాన్యత వీటికి ఉంటుంది. తలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మేజర్గా ఉండేటువంటి భాగాలన్నీ కూడా తలలో ఉంటాయి. అంటే కీటకం బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి అవసరమైనటువంటి భాగాలన్నీ కూడా తల భాగాలు ఉంటాయి. అందుకే దానికి మనం శిరో ప్రాధాన్యత అని మనం అన్నాం అనమాట. సో అది ఒక పాయింట్. తర్వాత ఏంటంటే కైటిన్, ఇందాకే మనం చెప్పుకున్నాం. కైటిన్తో ఏర్పడినటువంటి ఒక బాహ్య కవచం అనేది ఉంటుంది. ఇది పిండి పదార్థాలు, మాంసకృతులు, అది బిట్ అనమాట, అండర్లైన్ చేసుకోవాలి. సో కైటిన్ అనేది దేంతో ఏర్పడుతుంది అని అంటే పిండి పదార్థాలతోనూ మాంసకృతులతోనూ ఏర్పడుతుంది. సో ఈ పిండి పదార్థాలు, మాంసకృతులతో ఏర్పడినటువంటి కైటిన్ అనేది ఏంటంటే ఇది ఒక నిర్జీవమైనటువంటి పదార్థం, ఒక నిర్జీవమైనటువంటి పదార్థంగా మనకు ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇది మనకి పెరుగుదల అనేది దాంట్లో మనకి ఉండదు. అందుకే ఈ కీటకాలన్నీ ఏం చేస్తుంటాయంటే వాటి తాలూకు బయట చర్మాన్నంతటిని కూడా నిర్మోచనం ద్వారా వదిలేసి మళ్ళీ కొత్త చర్మాన్ని అవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటాయి.
సో పృష్ఠతలం వైపు ఉండేటువంటి కవచ ఫలకాన్ని ఏమో టెర్గమ్ అని లేదా పృష్ఠ ఫలకం అని, ఉదరం వైపు ఉండేటువంటి ఫలకాన్ని స్టెర్నమ్ అని లేదా ఉదర ఫలకం అని అంటారు. పార్శ్వ భాగాల్లో 2 ఫలకాలు ఉంటాయి, వీటిని ఫ్లూరా అని అంటారు. సో వీటిలో మనం చూసేటట్టయితే అన్ని ఖండితాలుగా విభజించబడి ఉంటాయని మనం చెప్పుకున్నాము. సో తల భాగాన్ని తీసుకునేటట్టయితే దాంట్లో కొన్ని రకాలైనటువంటి భాగాలు దాంట్లో ఉంటాయి. అలాగే ఉరము భాగాన్ని మనం తీసుకునేటట్టయితే అది కొన్ని ఖండితాలుగా డివైడ్ అయి ఉంటుంది సాధారణంగా. సో ఈ ఖండితాల్లో ఏంటంటే ప్రధానంగా మనకి ఉరము తాలూకు విభజన మనకి తెలిసిందే, 3 భాగాలుగా అది డివైడ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమని చెప్తున్నాం అనమాట, ఏంటి ఉరము ఎలా డివైడ్ అయి ఉంటుంది? ఉరం భాగంలో ఉండేటువంటి 3 భాగాలు ఏంటి? ప్రాగ్వక్షము, మధ్యవక్షము, అగ్రవక్షము అని 3 భాగాలకు ఉంటాయి. ప్రాగ్వక్షము, మధ్యవక్షము, అగ్రవక్షము 3 ప్రధానమైనటువంటి భాగాలు అనమాట. అంటే ఉరుము అనేది 3 భాగాలుగా డివైడ్ అయి ఉంది. మొట్టమొదటి ఉండేటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే ప్రాగ్వక్షం అని అంటాం. చెప్పాం కదా, ప్రాగ్వక్షము అని అంటే ముందు వైపు ఉండేటువంటి భాగాన్ని ప్రాగ్వక్షం అంటారు అనమాట. ప్రాగ్ అంటే తూర్పు అని అర్థం. సో ముందు వైపు లేదా మొట్టమొదటి వైపు ఉండేటువంటి భాగాన్ని ఏమంటారంటే ప్రాగ్వక్షం అని అంటాం అనమాట. ఉరమును తీసుకోండి, ఉరం అనేటువంటి భాగాన్ని తీసుకుంటే మూడు ఖండితాలు మనం చేసుకుంటే దాంట్లో మొట్టమొదటి తలకి వక్షానికి జాయింట్ని ఏమంటామంటే ప్రాగ్వక్షము అని అంటాం అనమాట. మధ్యలో ఉండేది ఎలాగూ మధ్యవక్షము. అలాగే మూడో దాన్ని ఏమంటామంటే అంత్యవక్షము లేదా అగ్రవక్షము అని అంటారు అనమాట. అగ్రవక్షం అని చెప్పేసి ముందుండేదాన్ని మనం అనుకోము, ముందుండేదాన్ని ఎప్పుడు కూడా ప్రాగ్వక్షం అని అంటాం, దానికి ఇంకో పేరు లేదు. సో ప్రాగ్వక్షము, మధ్యవక్షము, మూడో దానికి 2 పేర్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే అగ్రవక్షము లేదా అంత్యవక్షము అని ఉన్నాయన్నమాట. సో ఇది ఏదైనా మనం ఈ జీవుల్ని మనం చూసేటప్పుడు ఏంటంటే దాంట్లో 2 పార్శ్వాలు మనం గమనించవచ్చు అనమాట. ఏంటంటే పృష్ఠ భాగం అని ఒకటి, ఉదర భాగం అని ఒకటి. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, మనల్ని అలాగే కీటకాల్లోగో లేదా జంతువుల్లోగో మనం ఊహించుకునేటట్టయితే ఏది పృష్ఠ భాగము ఏది ఉదర భాగం అని మనం అనుకునేటట్టయితే మన పొట్ట ఏవైపు అయితే ఉందో దాన్ని అంతటినీ కూడా మనం ఉదర భాగం అని అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఈ పోర్షన్ అంతా ఏదైతే కనిపిస్తుందో దీని అంతటినీ కూడా ఉదర భాగం అని మనం అనుకోవచ్చు. మన వెన్ను ఎక్కడైతే ఉందో అటువైపు ఉండేటువంటి ఆ సైడ్ని ఏమంటామంటే పృష్ఠ భాగం అని అంటాం. సింపుల్గా మనం చెప్పాలంటే అదనమాట. దాన్ని మనం ఏమంటామంటే పృష్ఠ భాగం అని అంటాం. అంటే ఈ జంతువులన్నీ ఏం చేస్తుంటే జనరల్గా పాకుతూ ఉంటాయి. దేని మీద పాకుతూ ఉంటాయి? ఉదరం మీద పాకుతూ ఉంటాయి అనమాట. ఆ పాకేటువంటి అడుగు భాగాన్ని ఏమో మనం ఏమంటామంటే ఉదర భాగం అని అంటాము. దానికి ఆపోజిట్లో ఉండేటువంటి భాగాన్ని ఏమంటామంటే పృష్ఠ భాగం అని అంటాం. సో ఈ వక్ష భాగంలో ఉండేటువంటి పృష్ఠ ఫలకాలు అంటే ఫలకాలుగా మనకి డివైడ్ అయి ఉంటాయి కాబట్టి ఆ ఫలకాలను మనం ఏమంటామంటే ఒక భాగాన్ని టెర్గమ్ అని అంటాము. ఉదర భాగంలో ఉండేటువంటి ఫలకాలన్నింటినీ కూడా స్టెర్నమ్ అని అంటాం అన్నమాట. పృష్ఠ భాగంలో ఉండేటువంటి ఫలకాలన్నింటినీ టెర్గమ్, ఇది ఒకసారి ఎప్పుడో ఒక బిట్ వచ్చిందనమాట. సో టెర్గమ్ మరియు స్టెర్నమ్ అనేది ఉదరం అంటే ఇటువైపు కింద వైపు ఉండేటువంటి భాగంలో ఉండేటువంటి ఫలకాలన్నింటినీ కూడా ఏమంటామంటే ఆ స్టెర్నమ్ అంటాం. అలాగే పృష్ఠ భాగంలో ఉండేటువంటి ఫలకాలన్నింటినీ కూడా టెర్గమ్ అని మనం పిలుస్తాం అనమాట. సో ఇది సో ఈ ఫలకాలు అనేవి ఏంటంటే మనకి ఉదర భాగంలో ఒకటి, పృష్ఠ భాగంలో ఒకటి, అలాగే మనకి ఫలకాలుగా మనకి ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఒక ఉదర ఫలకాన్ని ఒక పృష్ఠ ఫలకాన్ని కలుపుతూ జాయింట్స్ ఈ చివర జాయింట్స్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఈ చివర 2 వైపులా కూడా 2 జాయింట్స్ ఉంటాయి. వాటిని మనకి ఏమంటారంటే ఫ్లూరా అంటారు అనమాట. ఫ్లూరా దానికి తెలుగులో ఏమంటామంటే పుప్పుస ఫలకాలు. ఇక్కడ లేదు, మీరు రాసుకోవాలి. ఫ్లూరా లేదా పుప్పుస ఫలకాలని వాటిని అంటారు అనమాట. పార్శ్వ భాగాల్లో 2 ఫలకాలు ఉంటే వాటిని ఫ్లూరా లేదా పుప్పుస ఫలకాలు అది రాసుకోవాలన్నమాట. సో ఈ ఒక టెర్గమ్ని ఒక స్టెర్నమ్ని కలుపుతూ 2 పుప్పుస ఫలకాలు ఉంటాయి అక్కడ వేసుకోవచ్చు అనమాట. 2 ఉంటాయి అన్నమాట. ఒక కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి, 2 ఫలకాలు ఉంటాయి. వీటిని మనం ఇంగ్లీష్లో ఫ్లూరా అని అంటున్నాం. ఫ్లూరా అనేది ఏంటంటే బహువచనం అన్నమాట. ఫ్లూరా అనేది బహువచనం. మామూలు ఏకవచనంలో చెప్పాలంటే ఫ్లూరాన్ అంటే ఏకవచనం ఒకటి. పుప్పుస ఫలకము ఒకటి అని చెప్పాలంటే ఫ్లూరాన్ అని అనాలి. పుప్పుస ఫలకాలు అని వచ్చేటప్పుడు ఏంటంటే ఫ్లూరా అంటాం అనమాట. అది దానికి ఉండేటువంటి డిఫరెన్స్ అది.
సో ఈ ఫలకాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పృష్ఠ భాగంలో ఉండేటువంటి ఫలకాలన్నింటినీ టెర్గమ్ అని, ఉదర భాగంలో ఉండేటువంటి ఫలకాలన్నింటినీ కూడా స్టెర్నమ్ అని మనం పిలుస్తాము. సో ఈ టెర్గమ్ని స్టెర్నమ్ని కలుపుతూ ఉండేటువంటి పక్కగా ఉండేటువంటి ఫలకాలనేమో ఫ్లూరా అని అంటాము. వాటినే పుకుస ఫలకాలని మనం పిలుస్తాం అన్నమాట. అలాగే తర్వాత ఇవి ఇంపార్టెంట్, ఈ టెర్గమ్, స్టెర్నమ్, ఫ్లూరా ఈ మూడు బిట్లు అనమాట. టెర్గమ్ ఒకటి, స్టెర్నమ్ ఒకటి, ఫ్లూరా ఒకటి, ఈ మూడు ప్రత్యేకమైనటువంటి బిట్స్ ఇవి. అలాగే తర్వాత చూడండి ఆర్థోడియల్ త్వచము, 2 ఖండితాల మధ్య సాగే గుణం కలిగినటువంటి పల్చని పొర ఉంటుంది. దీన్నే ఆర్థోడియల్ త్వచము అని అంటారు. మొన్న ఒక బిట్ కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ఆర్థోడియల్ త్వచం అని అంటాం. ఇది ఖండితాలుగా డివైడ్ అయి ఉంటాయి. సో ఒక ఖండితానికి రెండో ఖండితానికి మధ్యలో పలచగా ఉండేటువంటి ఒక పొర వీటిని కలుపుతూ ఉంటుందన్నమాట. ఖండితము అని చెప్పుకున్నాం. సో ఒక ఖండితానికి రెండో ఖండితానికి మధ్యలో ఒక పలచగా ఉండేటువంటి ఒక పొర వీటిని కలుపుతూ ఉంటుంది. దాన్నే మనకి ఏమంటారంటే ఆర్థోడియల్ త్వచం అని అంటాం. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి బిట్ అన్నమాట. తర్వాత చూస్తే నిర్మోచనము, మౌల్టింగ్, కుబుస విసర్జన చెప్పాను కదా. సో బాహ్య చర్మాన్ని వదిలేయడానికి మనకి ఏమంటామంటే నిర్మోచనము లేదా కుబుస విసర్జన లేదా మౌల్టింగ్ లేదా ఎక్డైసిస్ అని మనకి పిలుస్తారనమాట. అనే ప్రక్రియ ఈ జీవుల్లో కలదు. బాహ్య చర్మాన్ని అప్పుడప్పుడు వదిలేసి ఆ స్థానంలో జీవులు కొత్త కవచాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. దీన్నే మనం నిర్మోచనం అని పిలుస్తాం అనమాట. ఈ పేర్లు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నిర్మోచనము, కుబుస విసర్జన, మౌల్టింగ్, ఎక్డైసిస్ ఈ పదాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే సీలోమ్ లేక శరీర కుహరము హీమోసీల్గా ఏర్పడి ఉంది. నిజమైనటువంటి శరీర కుహరం క్షీణించి ఉంటుంది. సో హీమోసీల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, 3 త్వచాలు ఉంటాయి. మిసోడెర్మ్, ఎండోడెర్మ్, ఎక్టోడెర్మ్ అనేటువంటి 3 రకాలైనటువంటి త్వచాలతో పిండ దశలోనే ఏర్పడతాయి. జంతువులు ఇవి మన ఆర్ద్రోపోడాకు సంబంధించినటువంటి జీవులు వాటి తాలూకు పిండ దశలోనే ఈ త్వచాలు ముందు ఏర్పడతాయి. ఈ కణాల విభజన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే 3 రకాలైనటువంటి త్వచాలు ఏర్పడతాయి. వాటిని మనకి ఏమన్నామంటే మిసోడెర్మ్, ఎండోడెర్మ్, ఎక్టోడెర్మ్ అనేటువంటి 3 త్వచాలు మనకి ఏర్పడతాయి అన్నమాట. ఇవి తర్వాత జీవి పెరుగుతున్నప్పుడు అవి కూడా డెవలప్ అవుతూ శరీరంలో ఉండేటువంటి భాగాలన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా అమరు ఉండాలనే వాటిని అవి డిసైడ్ చేస్తుంటాయి. సో మీసోడెర్మ్, ఎండోడెర్మ్ ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా వాటి స్థానాలని నిర్ణయిస్తాయి. ఎక్టోడెర్మ్ అని అంటాం. బయట ఉండేటువంటి ఎక్టోడెర్మ్ అంటే ఎక్టో అంటే బయట అని అనమాట. సో ఈ ఎక్టోడెర్మ్ అనేది ఏంటంటే బయట ఉండే మన చర్మాన్ని వాటి తాలూకు అమరికని ఏర్పాటుని అంతా కూడా డిసైడ్ చేస్తుంది ఎక్టోడెర్మ్. సో ఇలాంటి 3 రకాలైనటువంటి త్వచాలతో ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమన్నామంటే నిజమైనటువంటి శరీర కుహరం అని అన్నాము. అలాగే ఏర్పడి ఉండేటట్టయితే. కానీ ఈ జీవుల్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఏర్పడినటువంటి ఈ భాగం అంతా కూడా మధ్యలో అంటే లోపల ఉండేటువంటి శరీర భాగాలన్నీ కూడా అమరి ఉన్న తర్వాత అవన్నీ కూడా ఏంటంటే రక్తంతో నిండి ఉంటాయి. హీమోసీల్ అన్నారు కదా, హీమో అని అంటే రక్తంతో నిండి ఉంటాయి అన్నమాట. అది ఏ రంగులోనైనా ఉండొచ్చు. ఇప్పుడు బొద్దింకలు ఉన్నాయనుకోండి, వాటిలో రక్తం ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి సముద్రపు జీవుల్లో ఏంటంటే రక్తం ఎలా ఉంటుందంటే నీలం రంగులో ఉంటుంది. నీలం రంగులో ఉంటాయి. మనకి సాధారణంగా ఎలా ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. సో అలా రక్తం అనగానే ఎరుపు రంగులోనే ఉండాలని ఏం లేదు. జీవుల్లో రకరకాలుగా వర్గాల వారీగా ఎక్కడెక్కడో రకరకాలుగా ఉండొచ్చు అనమాట. ఇంకా కొన్ని రకాల జీవుల్లో కొన్ని రకాల ఇతర రంగుల్లో కూడా ఉంటుంది. మనకు తెలిసిన బాగా వాటిలో ఏంటంటే బొద్దింక తెలుపు రంగులో ఉంటాయి. సముద్రపు జీవులు మొలస్కా వర్గానికి సంబంధించినవి అయితే అవన్నీ చాలా వరకు ఏంటంటే నీలం రంగులో వాటి రక్తం ఉంటుంది. మనకి సంబంధించినంత వరకు ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది. ఇదనమాట. సో ఈ ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి రక్తం ఎలా ఉంటుందంటే ఏదైతే మన శరీర కుహరం అని ఏదైతే ఉంటున్నామో అవన్నీ కూడా కంప్లీట్గా నిండిపోయి ఉంటుందన్నమాట. అందువల్ల దీన్ని ఏమంటారంటే హీమోసీల్ అని అంటారు. మన శరీర వ్యవస్థ మనం గమనించేటట్టయితే మనకు ఉండేటువంటి ప్రసరణ వ్యవస్థ అంతా కూడా